భారత దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆపరేషన్ బునియాన్ ఉల్ మార్సూస్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు మరియు మిసైళ్లతో దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ అంటే ఇష్టపడేవాళ్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు జై హింద్ అని కామెంట్ చేయండి. పాకిస్తాన్ J-17 యుద్ధ విమానాల ద్వారా హైపర్సోనిక్ మిసైళ్లను ప్రయోగించి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత సైన్యం పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్లు మరియు మిసైళ్లను సకాలంలో గుర్తించి వాటిని తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రకారం పాకిస్తాన్ 300 నుంచి 400 వరకు డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో అనేక డ్రోన్లు భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో కనీసం 50 మంది మరణించారు. భారత ప్రభుత్వం ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను మే 14 వరకు తాత్కాలికంగా మూసివేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేయబడ్డాయి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికా, జర్మనీ, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరు దేశాలను శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి. సౌదీ అరేబియా ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నిస్తోంది.